జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పద్మ, ఈ చిన్న విషయానికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? తను వరుసకు బావ కాబట్టి, తనకి శారీ తెలుసు కాబట్టి తెప్పించుకోనుంటుంది. అలా చూస్తూ నిలబడతారేంటమ్మా? పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో, బావ వరుస అయ్యే అబ్బాయితో చీరలు తెప్పించుకుని కొలికే సంస్కృతి మన ఇంట్లో ఉందా? ఉంటే చెప్పమ్మా, నాకేం అభ్యంతరం లేదు. జానకి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని ఆ అమ్మాయికి చెప్పు. చెబుతానత్తయ్య. అంతేకాదు, ఇంకోసారి ఇలా జరగనివ్వను. నేను మీకు మాటిస్తున్నాను. మాటిస్తున్నారు సరే, ఇప్పుడు తను చేసిన పనికి అందరి ముందు సీను బావకి క్షమాపణ చెప్పాలి. చారు, ఇంత చిన్న విషయానికి క్షమాపణలేంటి? క్షమాపణ చెప్పటానికి తను తప్పు చేయలేదు. మనలో ఒకరిగా కలిసిపోవాలనుకుంటుంది. కానీ నన్ను అలా కలుపుకోవట్లేదు కదా పెద్దమ్మ. పెళ్లి ముహూర్తం ఆగిపోయి ఏడుస్తూ కూర్చుంటే ఒక్కళ్ళైనా నన్ను పరామర్శించారా? అత్తయ్య పిన్ని తప్ప. ఆద్య గురించి ఆరాటపడ్డంలో తప్పులేదు. ఆ ప్రేమలో కొంతైనా నాపై ఉండాలి కదా. ఉంటే వచ్చి ఓదార్చాలి కదా. అక్క, నీ మనసు కష్టం అనిపించినా ఒకటి మాత్రం నిజం. ఇంతకు ముందు మేమంతా రెండు కళ్ళు, ఇప్పుడు మేమందరం ఒక కన్ను. ఆ ఆద్య ఒక కన్ను అయ్యింది. నువ్వు కాదన్నా అవునన్నా ఇదే నిజం. కన్నైనా పర్వాలేదు పార్వతి, ప్రాణమైంది. అందుకే అదేం చేసినా వదిన గారికి తప్పుగా అనిపించట్లేదు. ఎందుకు పద్మ అలా ఆడిపోసుకుంటారు? మిమ్మల్ని నేను ఎప్పుడైనా అలా చూశానా? ఇప్పుడు చూస్తున్నావు కదా వదినా. అత్తయ్య, మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అలా చూస్తున్నానా? మా అమ్మదేముందిలే వదినా, తను పిచ్చిది. కుడుములిస్తేనే పండగ అనుకుంటుంది. ఇంకా ఆపుతారా? అసలు ఇది ఇల్లేనా? ఎందుకే ఎందుకే ఇలా తయారవుతున్నారు? ఇది రఘురాం చూస్తే ఎంత బాధపడతాడు. ప్రతి ఇంట్లో ఆనందంగా ఉండడానికే పండగలు వస్తాయి. ఈ ఇంటికి మాత్రం కలతలు నింపడానికే పండగలు వస్తాయి. మీ అందరికీ దండం పెడతాను. ఈ కుటుంబంలో తరతరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గొడవలు లేకుండా ఉమ్మడి కుటుంబంగా వచ్చాం. ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. చివరికి మన కుటుంబ గౌరవాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కనీసం నేను పోయే వరకైనా ఉమ్మడిగా కలిసి ఉండండి. అన్నయ్య, ఏంటి శివరాం, నువ్వు చేసిన పనేం బాలేదు. దేని గురించి? ప్రెసిడెంట్ గారితో నువ్వు చెప్పిన మాట గురించి. ఏమైంది శివరాం? రేపు జరగబోయే శ్రీరామనవమికి అన్నయ్య రాముల వారికి బట్టలు ఇవ్వను అన్నాడు. అంతేకాదు, కళ్యాణం కూడా జరిపించను అన్నాడు. అలా ఎందుకు చెప్పావు రఘు? దాని గురించి అడుగుతున్నానమ్మా. అన్నయ్య, నాకు ఊహ తెలిసినప్పుడు నాన్న వెళ్ళి రాముల వారికి పట్టుబట్టలు పెట్టి పాలాభిషేకం చేసి కళ్యాణం జరిపించేవారు. ఊరంతా మన ఇంటి నుంచి ఎప్పుడు పట్టుబట్టలు వస్తాయా, ఎప్పుడు రాముల వారి కళ్యాణం జరుగుతుందా అని, అలా జరిగితే ఊరికి మంచిదని మాట్లాడుకోవడం విన్నాను. పెళ్ళైన తర్వాత వదిన మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూడడం కోసం వచ్చిన జనాలందరూ మీలో సీతారాముల్ని చూసేవాళ్ళు. అలాంటి మీరు ఈరోజు సీతారాములు కళ్యాణం చేసే అర్హత లేదు అంటే
అందరి ముందు ఎందుకు చెప్పారన్నయ్య? రఘు, రాముల వారికి పట్టుబట్టలిచ్చి కళ్యాణం జరిపించడం అది మనకి అనాదిగా వస్తున్న ఆచారంరా. దాన్ని ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు నువ్వు వద్దన్నావంటే ఇకపై ఆ ఆనవాయితీ మన ఇంటి నుంచి మాయమైపోతుంది, నీతోనే ఆగిపోతుందిరా. అమ్మా, ఇందాక శివరాం అన్నట్టు మన ఇంటి నుంచి పట్టు వస్త్రాలు వెళ్ళినప్పుడు గొప్పగా చూస్తారని, మిమ్మల్ని చూస్తే సీతారాముల్లా కనిపిస్తామని అంటారు. ఆ గొప్పతనం ఇప్పుడెక్కడుందమ్మా? ఆ సీతారాములు ఇప్పుడెక్కడున్నారు? అలా తీసుకెళ్లే స్థాయిలో మన ఇల్లు ఎక్కడుందమ్మా? ఈ మధ్య మన ఇంట్లో ఏ పండగైనా సవ్యంగా జరుగుతుందా? ఒకప్పుడు ఒకే మాట మీద నడిచే ఈ ఇల్లు ఇప్పుడలా ఉందా? అంతెందుకమ్మా, శ్రీనుకి పెళ్లి చేద్దామని ముహూర్తాలు పెడుతుంటే కలశం కూడా కింద పడిపోయింది. అది మన ఇంటి స్థితి గతి. ఒక మనిషి బావుండడానికి తన ప్రవర్తన, తన కృషి, గ్రహబలం తోడవాలి. మనకి గ్రహబలం తోడుండడం అటుంచితే ఇంట్లో మనుషులే సరిగ్గా లేరమ్మా. అలాంటప్పుడు పరిస్థితులు మనకి ఎందుకు అనుకూలంగా ఉంటాయమ్మా? ఇదంతా చూస్తుంటే నేనే సరిగ్గా లేనేమో అనిపిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.